ఎస్ బ్రో, ఇప్పుడే మొత్తానికి ఆ డెవిల్ మూవీ నేను చూసేసి వచ్చాను. మన కళ్యాణ్ రామ్ గారిది మూవీ వైజ్ చెప్తున్నాను ఇప్పుడు, నిజంగా చెప్తున్నాను, జెన్యూన్ గా చెప్తున్నాను. సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఈ మధ్య నేను ఒక 1 year నుంచి చూసిండే మూవీస్లో విరూపాక్ష తర్వాత బెస్ట్ సెకండ్ హాఫ్ అంటే ఇదే అని నేను చెప్తాను సీరియస్లీ. సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఫ్లాట్గా ఉన్నట్లు ఉంటుంది, కానీ ఇంటర్వెల్ ముందు నుంచి స్టార్ట్ అవుతుంది బ్రో. చాలా బాగుంది అనమాట. అండ్ ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో ఒక 3 సీన్స్ వస్తుంది. ఎలాంటి వాళ్ళైనా సరే థ్రిల్ అవుతారనమాట. క్లాప్స్ కొట్టి విజిల్స్ కూడా వేస్తారు. కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కాదని తెలుస్తుంది. మొత్తం నేను చెప్తే ఇంకా నన్ను కామెంట్స్లో వేసుకుంటారనమాట, స్పాయిలర్స్ చెప్తాను అని. అదొక ట్విస్ట్ కావచ్చు. మళ్ళీ సెకండ్ది ఏంటంటే షెఫీ, ఒక యాక్టర్ షెఫీ ఉన్నాడు కదా, ఛత్రపతి యాక్టర్ వచ్చేసి ఎలివేషన్ ఇస్తాడు సీరియస్లీ. అండ్ అదే టైంలో కళ్యాణ్ రామ్ డైలాగ్స్ చెప్తారు. నిజాయితీగా ఉండడానికి నేను ఏమైనా కుక్కలు అనుకుంటానవా, నేను సింహాన్ని అని బ్రిటిష్ వాళ్ళతో చెప్తారనమాట. సో మీ అందరికీ చుక్కలు చూడడం హాబీ ఏమో, నాకు చుక్కలు చూపించడం హాబీ. ఇప్పుడు ఒక్కొక్క చుక్క నేను మీకు చూపిస్తాను అని చెప్పే డైలాగ్ కావచ్చు. మీ బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి మా నేల కావాలని వచ్చారు కదరా, మీకు ఇస్తాను, నేల ఇస్తాను, 6 అడుగులు నేల ఇస్తాను, కాకపోతే ఇప్పుడు కాదు, మిమ్మల్ని చంపి పాతి పెట్టిన తర్వాత ఇస్తాను అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. 1, 2, 3 డైలాగ్స్ కాదు, ఇలాంటివన్నీ గూస్ బంప్స్ వచ్చే డైలాగ్స్ ఒక 10 ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే బ్రో ఎక్సలెంట్ సెకండ్ హాఫ్ మనకు వచ్చేసి. ఫస్ట్ హాఫ్ కొంచెం అబౌవ్ యావరేజ్ లాగా ఉంటుంది, బట్ కానీ మూవీ అంటే మనం ప్రతి ఒక్క సెకండ్ బాగుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఓవరాల్గా మంచి మూవీ. సో పాజిటివ్స్ అంటే అదే సెకండ్ హాఫ్లో పాజిటివ్స్ బ్రో. ఆ వచ్చే ట్విస్ట్ కావచ్చు. మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఏంట్రా ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ అయినా ఇది మనం అనుకుంటా ఉంటాం అనమాట, ఆ మర్డర్. కానీ ఆ మర్డర్ మిస్టరీ నుంచి ఒక ఇండిపెండెన్స్ కనెక్ట్ చేసి సుభాష్ చంద్రబోస్ గారి క్యారెక్టరైజేషన్ కూడా చూపించి, సో అంటే స్టోరీ వైజ్ అయితే నిజంగా చాలా కష్టం ఇలాంటి స్టోరీ రాసుకోవాలి అంటే. ఆ స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ బాగుంది. అది నవీన్ మేడరమే 80% చేశారని చెప్తున్నారు కదా, సో చాలా బాగుంది అనమాట. ఎవరు డైరెక్టర్ అనేది సెకండరీ, బట్ మూవీ డైరెక్షన్ అయితే నిజంగా బాగుంది. ట్విస్ట్లు సెకండ్ హాఫ్ లో ఒక 3-4 ట్విస్ట్లు లేదు బ్రో. నేను కూడా ఒక ట్విస్ట్ అయితే గెస్ట్ చేయలేదన్నమాట అసలు. కళ్యాణ్ రామ్ క్యారెక్టరైజేషన్ కావచ్చు. అండ్ క్లైమాక్స్ లో ఇంకోటి ఆల్మోస్ట్ చెప్పేది మర్చిపోయినాను, క్లైమాక్స్ లో కూడా ఒక ట్విస్ట్ అనమాట, మోర్స్ కోడ్ గురించి ట్విస్ట్ వస్తుంది. అండ్ యాక్టింగ్ అయితే కళ్యాణ్ రామ్ గారు ఆబ్వియస్లీ బాగా చేస్తున్నారు. లేదు బ్రో, రెగ్యులర్ గా అయితే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనకు కొంచెం రెగ్యులర్ గానే ఉంటుంది, ఒప్పుకుంటాను నేను. ఇంటర్వెల్ ముందు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ అంతా ఎక్సలెంట్ గా ఉంటుంది. మంచి మూవీ వచ్చి అందరూ ఎంకరేజ్ చేయొచ్చు. ఓవరాల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే ఎక్సలెంట్ సెకండ్ హాఫ్, అబౌవ్ యావరేజ్ ఫస్ట్ హాఫ్. ఓవరాల్ హ్యాపీగా వచ్చి చూడొచ్చు. డిఫరెంట్ మూవీ అనమాట కంపేర్ టు రీసెంట్ మూవీస్. హిట్ డెఫినెట్లీ లాట్ బెటర్ దాన్ అమిగోస్ అని. సినిమా నడుస్తూనే ఉంటుంది, మనం ఎక్స్పెక్ట్ చేయము అంటే ఇది జరుగుతుందని. ఆల్వేస్ మనం మొత్తం గెస్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఎక్స్పెక్ట్ చేయము. కాబట్టి ఆ బ్యాంగ్ అనేది మనం ఎప్పుడైతే కళ్యాణ్ రామ్ ఇట్లా రివీల్ అవుతాడో ఎక్స్ట్రాడినరీ సీక్వెన్స్ ఉంటుంది, గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా మొత్తం జరుగుతున్నప్పుడు మనం డైవర్ట్ అవుతూనే ఉంటాము, మనల్ని కథ అలా టర్న్ చేస్తూనే ఉంటాడు, సస్పెన్స్ఫుల్గా చెప్తుంటాడు. సో దానివల్ల మనకు అట్లా అనిపిస్తుంది. కళ్యాణ్ రామ్ గారు పోలీస్ అని కాదు, ఆయన సీక్రెట్ ఏజెంట్. సో పోలీస్ డ్రెస్ ఎక్కడ వేయరు మనకి, సీక్రెట్ ఏజెంట్ కాబట్టి ఆ లుక్ కానీ అది మాత్రం డీసెంట్ లుక్ వేసిండు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మనకు కనిపిస్తాయి. ఎక్కడ కూడా మనకి ఈ జనరేషన్లో తీసినట్టు అనిపించదు. ఆ పాత ఓల్డ్ లుక్లనే తీసిండు, బ్రిటిషర్స్ ఉన్న లుక్లనే తీసిండు. కాబట్టి ఆయన లుక్ కానీ అది కానీ అంత సూపర్ ఉంది. ఏంటంటే కొంచెం బింబిసార యాక్టింగ్ మనకు అనిపిస్తుందేమో అనుకుంటారు, కానీ అక్కడక్కడ కొన్ని ఛాయలు వస్తుంటుంది, ఆ ఫేస్ లుక్ కానీ అట్లా అనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా దానికి దీనికి పొంతన లేదు. ఎక్స్ట్రాడినరీ మూవీ. సబ్జెక్ట్కి టైటిల్కి 100% యాప్ట్ అయింది. ఎందుకంటే ఆయన డెవిల్ అనేది ఆయన సీక్రెట్ ఏజెంట్. ఆ డెవిల్ అనేది ఆయన నేమ్, సీక్రెట్ ఏజెంట్ నేమ్ డెవిల్. సో ఇది బ్రిటిషర్స్ కింద ఆయన ఒక సీక్రెట్ ఏజెంట్ లాగా పనిచేస్తుంటాడు. నిజంగా ఆయన బ్రిటిషర్స్ సపోర్ట్ చేస్తుండా, అసలు ఏం చేస్తుండ అనేది సినిమా కథాంశము. సినిమా మాత్రం మీకు ఎక్కడ కూడా ఒక డిఫరెంట్ సినిమా. ఎందుకంటే ఇట్లాంటి సినిమా మనకి తెలుగులో వచ్చి చాలా రోజులు అవుతుందని చెప్పుకోవచ్చు. 100% అసలు అంతే కదండి. అయిపోయింది, సంవత్సరం అయిపోయింది కాబట్టి ఎక్స్ట్రాడినరీ మంచి హిట్ కళ్యాణ్ రామ్ గారికి. అంతే బింబిసార తర్వాత ఇదే హిట్ అండి. 3.5 అండి. 3.5 డైరెక్షన్ అభిషేక్ నామా. నేను ఏమనుకున్నా సరే, అవునవును వేరే అతను చేసి అదే రైట్ నవీన్ మేడారం. ఆయన 105 days కష్టపడి పాపం చేసిండు. సరే ఆయన క్రెడిట్ ఇవ్వకుండా ఆయన పేరు వేసుకుండు. ఇక ఏంది మనకు థియేటర్లో ఏ పేరు వస్తే అదే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన పేరు ఒక 10 మందో 20 మందో గుర్తుపెట్టుకుంటారు, లేకపోతే 1 నెలలో గుర్తుపెట్టుకుంటారు. దాని తర్వాత అభిషేక్ నామానే అని చెప్పుకోవాలి. కానీ ఎక్కడ కూడా ఒక కొత్త డైరెక్టర్ పనిచేసిండు, లేకపోతే ఒక ప్రొడ్యూసర్ కొంచెం చేయి వేసిండు, సినిమా అటు ఇటు అవుతుందేమో అని అనుకున్నాం. కానీ ఎక్కడ కూడా అసలు కాంప్రమైజ్ కాలేదు. సబ్జెక్ట్ వైజ్ కూడా చాలా బాగుంది సినిమా. నిజంగా చెప్పాలంటే ఒక డిఫరెంట్ సినిమా తీసిండు. ఆయన కళ్యాణ్ రామ్కి నిజంగా కంగ్రాచులేషన్ చెప్పుకోవాలి మనం. 3.5 అన్న. 3.5 ఫైనల్ ఫైట్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. యాక్టింగ్ చెప్పాలన్న కొత్తగా వాళ్ళ ఫ్యామిలీలో నచ్చని పుట్టింది ప్లేస్. హీరోయిన్ రోల్ మోస్ట్లీ అంతా హీరో ఓరియంటెడ్ సినిమా అనేది. యాక్టింగ్ చాలా బాగా చేశారు సార్ అయితే. ఇది సిమిలర్ టు ఫ్రీడమ్ ఫైట్
మొత్తం రివీల్ చేస్తాం మళ్ళీ మీకు. ఫ్రీడమ్ రిలేటెడ్ అన్న, బట్ సెంటిమెంట్ లేదు అన్న ఏమన్నా, బట్ చూడాల్సిన మూవీ అన్న, చాలా బాగా నచ్చింది నాకైతే. ఐ రియలీ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ మూవీ. డెవిల్ అని పేరు పెట్టే కన్నా ఫ్రీడమ్ ఫైటర్ అని పేరు పెడితే బాగుండు. మనకి ఫ్రీడమ్ ఫైటర్ చాలా మంది ఉంటారు, వాళ్ళకి చీప్గా అంటే ఇప్పుడు మనకి సెక్యూరిటీ గార్డ్ ఎట్లా ఉంటారో వాళ్ళకి అప్పుడు ఉండే డెవిల్. కళ్యాణ్ రామ్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఏం నచ్చింది సినిమాలో? ఒక ఫ్రీడమ్ ఫైటర్ మనం ఎందుకు ఆ టైంలో పుట్టలేదు, మనం ఎందుకు ఆ దేశానికి అట్లా సేవ చేయలేకపోయినా బాధ అయితే ఉంటుంది. సంయుక్త యాక్టింగ్ చాలా బాగుందండి. మనకి అప్పుడులో స్నేహం ఎలా చేసేది ఇప్పుడు అలాగే వితౌట్ సార్ అది చాలా బాగుందండి. ఒక మంచి ఫీల్ అంటే ఒక సాటిస్ఫాక్షన్ అయితే దొరికింది మూవీ చూడడం వల్ల. 100% అన్న. డెవిల్ అనేది కంపల్సరీగా యూత్ అయితే చూడాల్సిన మూవీ. ఎందుకంటే అప్పట్లో మనం దేశానికి ఏం సేవ చేయలేకపోయాము, ఇప్పుడు చూసైనా ఇట్లాంటి చేయాలని ఒక చిన్న ఆశ అయితే ఉంటుంది. రొమాన్స్ అది ఎందుకు ఉంటుంది అన్న. ఈ సినిమా డెవిల్ అని చెప్పారు, ఫ్రీడమ్ ఫైటర్ గురించి దేశభక్తి గురించి చేస్తున్నప్పుడు ఆ సినిమా ఎందుకు అలాంటి సీన్స్ ఎట్టు కెమిస్ట్రీ అంటూ సాంగ్స్ ఏం పెట్టలేదు అన్న. సైడ్ సాంగ్ ఒకటి పెట్టారు, అది బాగా నార్మల్. పాతకాలంలో జరిగిన స్టోరీ అంతే. సుభాష్ చంద్రబోస్ ఒకటి పాయింట్ తీసుకొని చేశారు. ఓకే, బాగుంది. హీరో ఇంకా చెప్పాను కదా అన్ని సస్పెన్స్ అయితే మటుకు లాస్ట్ ఫైట్ అని మాకు నచ్చలేదు. ఎందుకంటే ఒక పర్సన్ వచ్చాడు, నేతాజీ టీం వస్తుందేమో ఆశపడ్డాం మేము కూడా చూద్దామని. కానీ నేతాజీ టీం రాలేదు. కానీ సింగిల్ మ్యాన్ వచ్చి అంతమందిని కట్టడం అంటే కష్టం. అది ఎన్ని గన్స్ బాంబ్స్ అన్ని పెట్టుకొని ఒక్క మనిషి వచ్చాడు. నేతాజీ పిక్చర్ మొత్తం ఓవరాల్ చాలా బాగుంది. కళ్యాణ్ బాబు యాక్షన్ బాగుంది. లాస్ట్ ఫైట్ ఒకటి మాకు మేము అనుకున్న ఇంకా రాలేదు. అది నేతాజీ టీం వస్తుంది అనుకున్నాం మేము. నేతాజీ కూడా రాలేదు లాస్ట్కి. ఏదో లాస్ట్కి వచ్చి కనపడుకొని వెళ్ళిపోయారు ఆయన. అదే కొంచెం సస్పెన్స్ అది. అసలు ప్రొడ్యూసర్ డైరెక్ట్ చేసాడో కూడా తెలియదు. అది సస్పెన్స్. అది వన్ మ్యాన్ షో అన్న. సినిమా బింబిసార్ తర్వాత కళ్యాణ్ రామ్ రేంజ్లో సూపర్ హిట్ సినిమా. దేశభక్తి ఉంది, మనకి ట్విస్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హీరోయిన్ పాత్ర కూడా ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టు కాకుండా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. సంయుక్తమైన కూడా చాలా బాగా చేసింది. హర్షవర్ధన్ రామేశ్వరం అని చెప్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా కొట్టాడు. చాలా హైలైట్ సినిమా. అందరూ కన్ఫామ్గా చూడాలి, థియేటర్లో చూడాలి. బిగ్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో సినిమా సూపర్ హిట్, అందులో తిరగలేదు. ఇంకా డైరెక్షన్ చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా హర్షవర్ధన్ రామేశ్వర్ ఎవరు అతను, తన బ్యాక్గ్రౌండ్ చాలా బాగా కొట్టాడు. బింబిసార్ తర్వాత కళ్యాణ్ రామ్ మళ్ళీ కమ్బ్యాక్ మూవీ. కన్ఫామ్గా సూపర్ హిట్ సినిమా, అందరూ మస్ట్ వాచ్, కన్ఫామ్గా చూడాలి. ఫ్యామిలీతో చూడవచ్చు. దేశభక్తి ఉంది, అన్ని సస్పెన్స్, మనకి ట్విస్టులు, క్లైమాక్స్లో ఊహించిన ట్విస్టులు ఉంటాయి. సినిమా చాలా హైలైట్గా ఉంది. మీరు కన్ఫామ్గా అందరూ థియేటర్లో చూడండి. కళ్యాణ్ రామ్ కమ్బ్యాక్ ఎముగోస్తో మనకి డిసప్పాయింట్ చేశాడు, ఈ సినిమాతో మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చాడు. మూవీ అయితే బాగుంది, సో చూడొచ్చు, మస్ట్ వాచ్. సో కంటెంట్ వైజ్ అయితే చాలా 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 బాగుంది. కళ్యాణ్ రామ్ కూడా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు బాగా పెర్ఫామ్ చేశాడు. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్, యాక్చువల్లీ ఫస్ట్ మూవీలో డైరెక్ట్ చేయలేదు యాక్చువల్లీ ఆయన. సో చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లో చేశాడు. అండ్ టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. సో మస్ట్ వాచ్. 1947 ముందు నేతాజీకి ఒక సేవియర్ ఉంటాడు. ఆ సేవియర్ ఎవరు, నేతాజీ కోసం ఏం చేశాడు అన్నదే మూవీ. సో మస్ట్ వాచ్. బాగుంది మూవీ అయితే మొత్తం. చాలు. హైలైట్స్ వచ్చేసి కంటెంట్ హైలైట్. యాక్చువల్లీ సినిమా కంటెంట్ హైలైట్. కళ్యాణ్ రామ్ కూడా బాగా పెర్ఫామ్ చేశాడు. డైరెక్షన్ హైలైట్స్. ఆ సాంగ్స్ కొంచెం ల్యాగ్ ఉందా, అల్టిమేట్గా కొత్త కాన్సెప్ట్. సో మస్ట్ వాచ్. మైనస్లో అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఉంటుంది, బట్ కంటెంట్ హై ఉంది కాబట్టి బ్యాలెన్స్ అయిపోద్ది. కామెడీ ఏముండదు సినిమా, కామెడీ బేస్ ఏం కాదు యాక్చువల్, కంటెంట్ బేస్ యాక్చువల్లీ. బాగుంది. థ్యాంక్ యూ. సేమ్ బింబిసారా టైప్ హిట్ కొట్టారు మళ్ళీ. సేమ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్కడ లాగ్ అనిపించింది మీకు? ప్రతిదీ ఎక్కడ కూడా ల్యాగ్ అని అనిపించలేదు, కానీ బాగానే ఉంది మొత్తం సినిమా ఓవరాల్గా. ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది ఏం లేదు, బాగుంది సినిమా, చూడొచ్చు. బాగుంది, చాలా బాగుంది. ఫైట్స్ చాలా బాగుంది, బాగున్నాయి. 1947 కంటే ముందు చాలా బాగుందండి. అంటే బ్రిటిష్ ఏజెంట్ అన్నారు, ఏం చూపించారు? నెగిటివ్స్ అని చూపించి బ్రిటిష్ ఏజెంట్ అని చెప్పి ఇండియా గురించి నెగిటివ్ చూపించడం జరిగింది. ఏం చూపించలేదు, మీరేం కాంట్రవర్సీ చేయొద్దు, బాగానే ఉంది, వెళ్ళి చూడండి. ఒక బ్రిటిష్లో చేస్తారన్నట్టుగా మొత్తం చూపించారు మనకి. ఎక్సలెంట్ ఉంది భయ్య. సంయుక్త మీనన్ కానీ యాక్టింగ్ కానీ మొత్తం కళ్యాణ్ యాక్టింగ్ అని చెప్పక్కర్లేదు మనకి. కళ్యాణ్ రామ్ గారు ఎప్పుడు ఒక మెసేజ్ వారంటీగా మూవీ చేస్తుంటారు.
వాళ్ళు ఎక్సలెంట్గా తీశారు మూవీ అయితే చాలా బాగుంది. అక్కడ కొంచెం ఫస్ట్ కొంచెం బోరింగ్ అనిపించిన క్లైమాక్స్ సీన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ ఎక్సలెంట్ ఉన్నాయి. కంపల్సరీ చూడాల్సిన మూవీ. ఒక మెసేజ్ వారంటీర్ మూవీ. మనకు ఒక 1985లో ఎప్పుడో జరిగిన సంఘటన మనకు అప్పుడు చూపించినట్టు ఒక రివీల్ చేసినట్టు అనిపించింది. ఎక్సలెంట్ ఉంది మూవీ. డెవిల్ మూవీ ఎక్సలెంట్ ఉంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ చెప్పక్కర్లేదు మనకి, ఎక్సలెంట్ ఉంది. ఫ్యామిలీతో వెళ్ళి కంపల్సరీ చూడండి. గుడ్ మూవీకి సబ్జెక్ట్కి కంపల్సరీ సెట్ అయ్యారు. సాంగ్స్ అంటే ఒక సాంగ్ బాగుంది, ఒక లవ్ సాంగ్ ఒక ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించిన, సెకండ్ హాఫ్ కొంచెం క్లైమాక్స్ ఆ ఇంటర్వెల్స్ మొత్తం వేరే లెవెల్ అనిపించింది. బాగుంది అది. అంటే ఒక ఫైట్ సీన్స్ క్లైమాక్స్ కానీ వేరే ఒక లెవెల్ తీసుకెళ్లారు. ఎక్సలెంట్ ఉంది మూవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.